Ubuntu Linux 16.04 ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్ అనే ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనము Ubuntu Linux 16.04 ఆపరేటింగ్ సిస్టంలో టెర్మినల్, సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ మరియు ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ల ద్వారా సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేసేందుకు నేను Ubuntu Linux 16.04 ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాను. ఈ ట్యుటోరియల్లో ముందుకు వెళ్ళడానికి మీరు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉండాలి. మీరు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి, లేదంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేందుకు మీరు అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ను కలిగి ఉండాలి. సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ అనేది APT కొరకు ఒక గ్రాఫికల్ ప్రోగ్రామ్. ఇది apt-get కమాండ్ లైన్ యూటిలిటీ యొక్క GUI. Ubuntu Linux 16.04లో సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ డిఫాల్ట్ గా ముందే ఇన్స్టాల్ చేసి ఉండదు. అందువల్ల టెర్మినల్ సాయంతో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. కంట్రోల్ ఆల్ట్ మరియు T కీలను మీ కీబోర్డ్లో ఒకేసారి నొక్కి టెర్మినల్ని తెరవండి. ఇప్పుడు టెర్మినల్లో sudo స్పేస్ apt-get స్పేస్ install స్పేస్ synap అని టైప్ చేసి ట్యాబ్ కీని నొక్కండి. ఇది synap తో మొదలయ్యే సాఫ్ట్వేర్ల జాబితాని చూపిస్తుంది. ఇప్పుడు ఆ పదాన్ని సినాప్టిక్ గా పూర్తి చేసి ఎంటర్ నొక్కండి. మీకు అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ చేస్తుంది. మీ అడ్మిన్ పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి. టెర్మినల్లో పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు అది మనకు కనబడదు. అందుకు జాగ్రత్తగా టైప్ చేయండి. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు టెర్మినల్ ఇన్స్టాల్ చేయాల్సిన ప్యాకేజెస్ల జాబితాను ప్రదర్శిస్తుంది. ఇంకా డౌన్లోడ్ చేయాల్సిన ఫైళ్ల పరిమాణం మరియు ఇన్స్టాల్ చేసిన తరువాత డిస్క్ లో ఖాళీ స్థలం గురించిన సమాచారాన్ని ఇస్తుంది. దీనిని కన్ఫర్మ్ చేయుటకు Y ని నొక్కండి. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రారంభమవుతుంది. మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఇప్పుడు మనం విజయవంతంగా సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ని ఇన్స్టాల్ చేశాము. ఇప్పుడు టెర్మినల్ ని మూసివేద్దాం. ఇన్స్టాలేషన్ ను ధృవీకరించుటకు డాష్ హోమ్ కి వెళ్లి సెర్చ్ బార్ లో సినాప్టిక్ అని టైప్ చేయండి. మనము సెర్చ్ రిజల్ట్ లో సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఐకాన్ ని చూడవచ్చు. ఇప్పుడు సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ను ఉపయోగించి సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒక అథెంటికేషన్ డైలాగ్ బాక్స్ పాస్వర్డ్ ని అడుగుతూ కనిపిస్తుంది. ఇప్పుడు అడ్మిన్ పాస్వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. మనం మొదటిసారి సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ని వాడుతున్నట్లయితే ఒక ఇంట్రడక్షన్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఇది సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ని ఎలా ఉపయోగించాలో తెలిపే సమాచారాన్ని కలిగి ఉంటుంది. డైలాగ్ బాక్స్ ని మూసివేయడానికి క్లోజ్ బటన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాక్సీ మరియు రిపోజిటరీని సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ లో కాన్ఫిగర్ చేద్దాం. మనం దీనిని ఒక అప్లికేషన్ ని లేదా ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేసే ముందు చేయాలి. సెట్టింగ్స్ కి వెళ్లి ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. ప్రిఫరెన్సెస్ విండో పైన చాలా ట్యాబ్లు మనకు తెరపై ప్రదర్శించబడతాయి. ప్రాక్సీ సెట్టింగ్స్ ని కాన్ఫిగర్ చేయడానికి నెట్వర్క్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాక్సీ సర్వర్ కింద రెండు ఎంపికలు ఉన్నాయి. అవి డైరెక్ట్ కనెక్షన్ మరియు మాన్యువల్ ప్రాక్సీ. నేను డైరెక్ట్ కనెక్షన్ ని ఎంపిక చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఆప్షన్ ను ఎంపిక చేసుకోవచ్చు. క్రింద ఉన్న ఓకే బటన్ పై క్లిక్ చేసి విండోని మూసివేయండి. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్ కి వెళ్లి రిపోజిటరీస్ పై క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ మరియు అప్డేట్స్ విండో తెరపైన కనిపిస్తుంది. ఉబంటు సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయడానికి చాలా వనరులు ఉన్నాయి. డ్రాప్ డౌన్ మెనూ నుండి డౌన్లోడ్ ఫ్రమ్ పై క్లిక్ చేసి మౌస్ ని అలాగే పట్టి ఉంచి రిపోజిటరీస్ ల జాబితాను చూడండి. అదర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్ల జాబితాను చూపుతుంది. విండోను మూయడానికి దిగువన ఉన్న క్యాన్సిల్ బటన్ పై క్లిక్ చేయండి. నేను ఇక్కడ చూపినట్లుగా సర్వర్ ఫర్ ఇండియాని ఉపయోగిస్తున్నాను. సాఫ్ట్వేర్ సోర్సెస్ విండోని మూయుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి. మీరు సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ని మొదటిసారి ఉపయోగిస్తున్నట్లయితే ప్యాకేజెస్ ని రీలోడ్ చేయాలి.
దీనిని చేయడానికి టూల్ బార్ పై ఉన్న రీలోడ్ బటన్ ని క్లిక్ చేయండి. దీనికి కొన్ని సెకండ్లు పట్టవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇంటర్నెట్ నుండి ప్యాకేజెస్ బదిలీ అయ్యి నవీకరణం అవ్వడం కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ఉదాహరణగా VLC ప్లేయర్ ను ఇన్స్టాల్ చేస్తాను. టూల్ బార్ పై ఉన్న సెర్చ్ ఫీల్డ్ కి వెళ్దాం. సెర్చ్ డైలాగ్ బాక్స్ లో VLC అని టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కండి. ఇక్కడ మనం జాబితా చేయబడిన అన్ని VLC ప్యాకేజెస్ ను చూడవచ్చు. VLC ప్యాకేజీని ఎంపిక చేసుకోవడానికి చెక్ బాక్స్ పై రైట్ క్లిక్ చేసి మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ అనే ఎంపికని అక్కడ ఉన్న మెనూ నుండి ఎంపిక చేసుకోండి. అన్ని రిపోజిటరీ ప్యాకేజెస్ల జాబితాను చూపించే ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. డిపెండెన్సీస్ ప్యాకేజెస్లను స్వయంచాలకంగా మార్క్ చేయడానికి మార్క్ బటన్ పై క్లిక్ చేయండి. టూల్ బార్ కి వెళ్లి అప్లై బటన్ ని క్లిక్ చేయండి. అన్ని ఇన్స్టాల్ చేయాల్సిన ప్యాకేజెస్ గల ఒక సమ్మరీ విండో కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేయడానికి క్రింద ఉన్న అప్లై బటన్ ను క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ ప్రక్రియ కొంత సమయం తీసుకుంటుంది. ఇది ఇన్స్టాల్ చేయాల్సిన ప్యాకేజెస్ల సంఖ్య మరియు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తి కాగానే అప్లయింగ్ చేంజెస్ విండో మూయబడుతుంది. సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ విండోని మూసివేయండి. ఇప్పుడు VLC ప్లేయర్ విజయవంతంగా ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని పరిశీలిద్దాం. డాష్ హోమ్ కి వెళ్ళండి. సెర్చ్ బార్ లో VLC అని టైప్ చేయండి. ప్రదర్శింపబడిన జాబితాలో మనం VLC ఐకాన్ ని చూడవచ్చు. దానిని తెరవడానికి దానిపై క్లిక్ చేయండి. ఇదే విధంగా మనం వేరే అప్లికేషన్స్ ని సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ని ఉపయోగించి ఇన్స్టాల్ చేయవచ్చు. తర్వాత మనం ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ అనేది ఉబంటు లినక్స్ OS పై ఒక సాఫ్ట్వేర్ ను నిర్వహించడానికి మనకు అనుమతినిచ్చే ఒక అప్లికేషన్. దీనిని మీరు ఒక సాఫ్ట్వేర్ ను సెర్చ్, డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ లేదా అన్ఇన్స్టాల్ చేయడానికి ఉపయోగించవచ్చు. మీరు దానిని ఉపయోగించక ముందే అది మీకు సాఫ్ట్వేర్ ను గురించిన సమాచారాన్ని కూడా ఇస్తుంది. ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను తెరవడానికి లాంచర్ కు వెళ్ళండి. ఉబంటు సాఫ్ట్వేర్ అనే ఐకాన్ పై క్లిక్ చేయండి. ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ విండో కనిపిస్తుంది. పై భాగంలో మనం 3 ట్యాబ్లు ఆల్, ఇన్స్టాల్డ్ మరియు అప్డేట్స్ ని చూడవచ్చు. ఆల్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. మనం పై భాగం వద్ద ఒక సెర్చ్ బార్ ని చూడవచ్చు. ఇది మనకు అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్ ను అన్వేషించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఇంక్స్కేప్ అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేద్దాం. సెర్చ్ బార్ లో ఇంక్స్కేప్ అని టైప్ చేయండి. ఇంక్స్కేప్ కి సంబంధించిన ఒక చిన్న సమాచారం కనిపిస్తుంది. ఇప్పుడు కుడివైపు చివరన ఉన్న ఇన్స్టాల్ బటన్ పై క్లిక్ చేయండి. అథెంటికేషన్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. మీ అడ్మిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అథెంటికేట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రోగ్రెస్ బార్ ఇంక్స్కేప్ ఇన్స్టాల్ అవుతుందని సూచిస్తుంది. ఇన్స్టాల్ చేయవలసిన ప్యాకేజెస్ల సంఖ్య మరియు పరిమాణాన్ని బట్టి ఇన్స్టాలేషన్ కి కొంత సమయం పట్టవచ్చు. పై భాగం వద్ద ఉన్న ఇన్స్టాల్డ్ ట్యాబ్ లో కూడా పురోగతి సూచించబడుతుంది. దానిపై క్లిక్ చేయండి. ఏదైనా ఇన్స్టాలేషన్ జరిగే సమయంలో మీరు వేరే అప్లికేషన్లను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇంక్స్కేప్ అనే పదంపై క్లిక్ చేయండి. ఇది ఇంక్స్కేప్ గురించిన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఒకసారి ఇంక్స్కేప్ ఇన్స్టాల్ అయిన తరువాత మనం దాని ప్రక్కన ఉండే రిమూవ్ మరియు లాంచ్ అనే బటన్లను చూడవచ్చు. మీరు సాఫ్ట్వేర్ ని అన్ఇన్స్టాల్ చేయాలంటే రిమూవ్ బటన్ క్లిక్ చేయాలి. అప్లికేషన్ ని లాంచ్ చేయడానికి లాంచ్ బటన్ పై క్లిక్ చేయండి. నేను దానిపై క్లిక్ చేస్తాను. ఇది ఇంక్స్కేప్ అప్లికేషన్ ని లాంచ్ చేస్తుంది. ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ కి తిరిగి వెళ్ళండి. పైన ఎడమవైపు చివరన ఉన్న బ్యాక్ యారో బటన్ పై క్లిక్ చేసి మెయిన్ స్క్రీన్ కు తిరిగి రండి. ఇప్పుడు అప్డేట్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ ఈజ్ అప్ టు డేట్ అని అది మనకు చూపిస్తుంది. పైన ఎడమవైపు ఉన్న రిఫ్రెష్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అది ఏవైనా కొత్త నవీకరణాల కోసం తనిఖీ చేస్తుంది. ఇప్పుడు మనకు ఒక OS అప్డేట్స్ వచ్చింది. వివరాలకు దానిపై క్లిక్ చేయండి. దీనిని మూసివేద్దాం. మీరు ఈ అప్డేట్ ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇన్స్టాల్ బటన్ పై క్లిక్ చేయండి. లేదంటే దాన్ని అలాగే వదిలివేయండి. ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
ఈ ట్యుటోరియల్లో మనం ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టంలో సాఫ్ట్వేర్ని టెర్మినల్, సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ మరియు ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ల ద్వారా ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాం. ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసి చూడండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. మరింత సమాచారం కోసం మాకు రాయండి. దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరంలో పోస్ట్ చేయండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కి NMEICT MHRD భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింకులో ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి. మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.